హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో 100% టేస్టీగానే కాదు, అంతకంటే చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీని వంట నేర్చుకునేవారైనా బ్యాచిలర్స్ అయినా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా రెడీ చేస్తారు. మిక్సీ లేకుండానే చికెన్ రెడీ చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు చాలా తొందరగా అండ్ చిక్కటి గ్రేవీతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆకలితో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఎంతో కమ్మగా ఉండే ఈ చికెన్ కర్రీని మంచి గ్రేవీతో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇక్కడ నేను ఈ చికెన్ కర్రీని చేయడానికి 500 గ్రాములు అంటే 1/2 కేజీ చికెన్ని తీసుకుని కట్ చేసి బాగా కడిగి తీసుకుంటున్నాను. మీకు చికెన్ కొద్దిగా నీచు వాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగనివ్వండి. ఇందులోకి 1 కప్పు నిండా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోనికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తరువాత ఫ్రెష్గా దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలపాలి. అల్లం వేసిన తర్వాత మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే అల్లం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మరో పక్కన కప్పులోకి కొద్దిగా పెరుగుని తీసుకుందాం. అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపుని, కొద్దిగా ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా రుబ్బినట్టుగా కలపాలి. ఇందులోనే గరం మసాలా పొడిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఈ పెరుగుని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పక్కన మన ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టిన చికెన్ని ఇందులోకి తీసుకుందాం. చికెన్ నుండి వచ్చిన వాటర్ పడకుండా ముక్కల్ని మాత్రమే వేసి బాగా కలపాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి చికెన్పై మూత పెట్టి ముక్కల్ని ఆయిల్లోనే కొద్దిగా ఉడకనిద్దాం. 4 నుండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మన చికెన్ ముక్కలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని చికెన్ కూరలోనికి వేసేద్దాం. ఇలా వేసిన మిశ్రమాన్ని మొత్తం చికెన్కి పట్టేలా ఒకసారి కలిపి మూత పెట్టి కవర్ చేయండి. ఆ తరువాత చికెన్ పైన ఇలా ఆయిల్ అనేది పైన తేలుతుంది, చూసారు కదా. ఆ సమయంలో మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేయండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కసూరి మేతిని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని వాడవచ్చు. దీని ప్లేస్లో పుదీనా ఆకుల్ని కూడా వేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, మన స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్ కిచెన్లో చేసిన ఈ చికెన్ గ్రేవీ కర్రీని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పగలరు. ఈ వీడియో చూశాక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.